నీళ్లతో దీపములు వెలిగించుట. బాబావారు రోజు షిరిడీలో ఉన్న షావుకార్ల దగ్గరకు వెళ్ళి ఒక డబ్బాతో కొట్టుకి వెళ్ళి నూనె ప్రోగుచేసి మసీదులో దీపములు వెలిగించుచుండిరి. బాబాకు దీపములన్నా ఎంతో ఇష్టము. ఇలా జరిగిన చాలా కాలం తరువాత అచ్చటి షావుకార్లు ఇట్లా తలచిరి, మనం పూసిన నూనె తీసుకెళ్ళి బాబావారు మసీదులో దీపాలు వెలిగిస్తున్నారు, కావున ఇక నుండి బాబాకు ఎవరూ నూనె ఇవ్వరాదని నిర్ణయించుకునిరి. బాబా వచ్చినప్పుడు నూనె లేదని ఖచ్చితంగా చెప్పి ఆ రోజు నూనె ఇవ్వకుండా చేసిరి. బాబా వారి మాటలకు నొచ్చుకొనక ఒత్తులను ప్రమిదలను ఉంచి యథావిధిగా ఉంచెను. ఆ వర్తకులందరూ మనము నూనె ఇవ్వలేదు కదా, బాబా దీపములను ఎలా వెలిగించెదరో అని ఆత్రమున చూచుచుండిరి. బాబా తన వద్ద రేగుడబ్బాలో నీరు పోసి కొంత నీరు నోటితో పుక్కిలించి తిరిగి డబ్బాలో వేసి ఆ జలమును ప్రమిదలో వేసి వెలిగించెను. అప్పుడు ప్రమిదలలోని ఒత్తులు రోజు వారికన్నా ఎక్కువ కాంతిలో వెలుగుచుండుట వయస్సులు గమనించిరి. ఆ తడవున వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి, బాబా మా ఆజ్ఞను తొలగించండి, మా అజ్ఞానాన్ని తొలగించండి, మమ్ములను క్షమించమని వేడిరి. బాబా వారితో ఇకపై మంచిగా జీవించమని చెప్పెను. జౌహర్ అలీ అనునతడు ఖురాన్ చదువుటలో వర్ణించుటలో వేద పండితుడు. ఈ జౌహర్ అలీ ఫకీరు షిరిడి చేరుకొని తన శిష్యులను కలిసి అక్కడ మహమ్మదీయులు ప్రార్థనలు చేసుకొనుటకు ఈద్గాను నిర్మించుటకు అక్కడి వారి ప్రమేయము లేకుండానే మొదలుపెట్టెను. ఈ విషయము అక్కడి వారికి ఈదుల్ ఫితర్ అను పండుగ రోజులు కొట్లాటలు జరుపుటకు సిద్ధమాయెను. ఆ కొట్లాటలకు భయపడి ఆ కపట ఫకీరు సాయి మందిరం చేరి దాగుకొనెను. ఆ కపట ఫకీరు అచ్చటి ప్రజలకు నేను బాబా శిష్యుడను అని చెప్పి మోసపుచ్చెను. బాబా అతన్ని పిలిపించి అతని పోకడలు మన్నించి మంచి మార్గమున నడుచుకోమని షిరిడి నుండి పంపించి వేసిరి. కొన్ని సంవత్సరముల తర్వాత ఆ ఫకీరు సాయిని చేరి సేవ చేసుకుని చుండెను. శ్రీరామనవమి పండుగ. శ్రీ సాయిబాబా వారి పండుగలలో ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి అని చెప్పవచ్చును. శ్రీరామనవమి భక్తులకు పవిత్రమైనది. భక్తులందరూ కలిసి ఈ ఉత్సవంలో పాల్గొని ఆనందించేవారు. కోపర్గాంలో గోపాలరావు గుండు అనున్నతడు పోలీసు ఆఫీసర్గా ఉండేవాడు. అతనికి 3 భార్యలున్ననో సంతానము లేదు. అతడు సాయి భక్తుడు అగుటచే బాబా ఆశీర్వాదము బలముచే అతనికి ఒక కుమారుడు జన్మించెను. దానికి అతడు ఎంతో సంతోషించి సాయినాథ్ ఏదైనా ఉత్సవము చేయవలనని సంకల్పించి భక్తులందరినీ కలుసుకొని ఉత్సవమునకు ఏర్పాట్లు చేయుచుండెను. ఈ విషయమై తక్కిన భక్తులు దాదా కోతే పాటల్, తాతా పాటిలు అను వారంతా కలిసి ఏర్పాట్లు గావించిరి. ఆ ఊరి కరణము మొదటిసారి అనుమతి ఇవ్వకపోయినా రెండవసారి సాయి సంకల్పముచే ఉత్సవము చేయుటకు ఒప్పుకొనిరి. తత్వా కోతే పాటిల్ బయటి పనులన్నీ చూచుకునేవారు. ఇంటి పనులను భక్తురాలు రాధాకృష్ణమాయి చూచుకొనిచుండిది. వీరందరూ కూడా ఈ ఉత్సవమునకు బాబా గారి ఆశీర్వాద బలమును పొందిరి. అచట మహమ్మదీయులను హిందువులను కలుపుటకు ఈ ఉత్సవము శ్రీరామనవమి రెండు కలిసి చేయుట వారి మైత్రిని కలుపుటకు కలిసి జీవించుటకని భావించిరి. షిరిడి గ్రామము చిన్నదగుటచే భక్తులకు నీటి ఎద్దడి ఎక్కువగానున్నది. ఆ గ్రామములో నూతులు రెండింటిలో ఒకటి ఎండిపోయినది, రెండవ దానిలో ఉప్పు నీరు గనుక తత్వా పాటిల్ ప్రక్క గ్రామము నుండి కూడా మూటలతో నీళ్లు తెప్పించసాగిరి. బాబా కొన్ని పువ్వులు ఆ ఉప్పు నీటి బావిలో వేయగా ఆ నీరు మంచినీరుగా మారిపోయెను. ఉత్సవము బ్రహ్మాండముగా జరిగినది. వచ్చిన వారికి భోజన సదుపాయములు రాధాకృష్ణమాయి, తాత్యా పాటిల్ బాగా నిర్వర్తించిరి. గోపాలరావు గుండునకొక స్నేహితుడొకడుండెను. అతనికి కూడా సంతానము లేకపోవుటచే సాయి ఆశీర్వాదముతో ఒక కుమారుడు కలిగెను. ఆ ఆనందమున ఆయన స్నేహితులు ఉత్సవము కొరకు ఒక జెండాను తయారు చేయించెను. ఇంకొక జెండాను నానాసాహెబ్ లిమోర్కర్ను చేయించెను. ఈ 2 జెండాలు ఇప్పటికీ షిరిడీలో మసీదు యందు అటొకటి ఇటొకటి ఉంచబడినవి. ఆ మసీదునే
ద్వారకామాయి మసీదు అని పిలువబడుచుండెను. ఈ ఉత్సవముతో పాటు ఒక మహమ్మదీయుడు చందన ఉత్సవము కూడా చేసెను. ఫకీర్ల గౌరవార్థము ఆ చందనము మసీదుల గూటిలోనూ గోడల పైనను చల్లి అందరూ చేతులతో తాకిదరు. పగలు హిందువులు జెండా ఉత్సవము, రాత్రులు మహమ్మదీయుల చందన ఉత్సవము కలిసి చేసుకునేవారు. దీని అర్థమేమనగా హిందూ మహమ్మదీయుల ఐక్యత గూర్చి చెప్పడమైనది. ఇలా కొన్ని ఏండ్ల తరబడి ఈ ఉత్సవములు జరుగుచున్నవి. ఈ ఉత్సవము చేయటలో ఏదో భగవంతుని అనుగ్రహమని భావించి చేసేటివారు. అదే రోజు శ్రీరామనవమి అగుట వలన ఇది శ్రీరామనవమి ఉత్సవముగా పరిగణింపబడినది. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైనది కనుక ఆ రోజునే అటు హిందువులు ఇటు మహమ్మదీయులు కలిసి జరిపించుటలో ఎంతో ఆనందము పొందిరి. శ్రీరామనవమి నాడు రోజుకో హరిదాసు చేత రోజుకో హరికథను చెప్పించేవారు. బాబా హరిదాసులకు సత్కారములు చేసి పంపించేవారు. 1914 వరకు శ్రీరామనవమి ఉత్సవములు బాబా ఆధ్వర్యమున జరిగినవి. ఆ తరువాత దాసగణునికి ఈ కార్యక్రమము అప్పజెప్పిరి. శ్రీరామనవమి రాను రాను అభివృద్ధి అయి పెద్ద పెద్ద అంగడిలతో, కుస్తీ పోటీలతో, బీదలకు అన్న సంతర్పణలతో జరుగుచుండెను. రాధాకృష్ణమాయి అక్కడ శ్రీసాయి సంస్థను ఏర్పాటు చేసిరి. అలంకారములు, పాత్రలు, రథము, వెండి సామానులు ఎన్నో సమకూడినవి. పల్లకి, గుర్రము ఆ ఉత్సవములో ముఖ్యమైనవి. మహమ్మదీయులు హిందువులు బాబా సమక్షములో ఎట్టి గొడవలు కొట్లాటలు లేక ఆనందముతో శ్రీరామనవమి ఉత్సవములు ప్రతి ఏడు దివ్యముగా జరిపించుచుండిరి. బాబా హిందువా మహమ్మదీయురా? షిర్డీ సాయిబాబా వారు ఆత్మస్వరూపుడు, సర్వశక్తిమయుడు, భక్తుల పాలట కల్పతరువు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు లోటు ఉండదు. నా ఎందే దృష్టిని నిలిపి కొలిచిన వారిని యోగక్షేమములను నేను చూచెదను అని తెలిపిరి. బాబాకు యోగాభ్యాసములన్నీయూ తెలియను. అందులో ధోతిక్రియ, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధోతి అంటే 24 అంగుళముల పొడవు, 3 అంగుళముల వెడల్పు గల గుడ్డపీలికను పొట్టలోనికి పంపి ప్రేగులను శుభ్రపరచుట. ఖండయోగ మనగా శరీర అవయవములు వేరుచేసి తిరిగి వాటిని కలుపుట. సమాధి అనగా కొన్ని దినములు వాయువుని నిలిపి సమాధి స్థితిని గాంచి తిరిగి మరలా మామూలుగా వచ్చుట. ఇవన్నీ బాబా చేసే యోగములలో కొన్ని భక్తులకు తెలియుట కొరకు అప్పుడప్పుడు ఇవన్నీ చేసి చూపించేటివారు. శ్రీ సాయి హిందువైనచో వారు మహమ్మదీయుల వేషములో దుస్తులలో కనిపించేటివారు. ముస్లిముగా భావించిన వారు హిందువుల యొక్క ఆచారములో ఉండేటివారు. బాబావారు హిందువుల పండుగ శ్రీరామనవమి జరిపించేటివారు. అదే సమయమున మహమ్మదీయుల ఉరుసు, మేళా ఉత్సవములు జరిపించేటివారు. బాబా మహమ్మదీయులైనచో హిందువు వలె చెవులకు కుట్లు ఉండునా? సాయి హిందువులైనచో సునీతిని చేసుకోమని మహమ్మదీయులు బాబాకు సలహానిచ్చేటివారు. హిందువైనచో సాయి మసీదునందు ఏల నివాసం ఏర్పరచుకునిను. మహమ్మదుడైనచో అగ్నిహోత్రమును దునియను ఏల వెలిగించినారు. అంతేగాక తిరగలితో పిండి విసురుట, హోమము చేయుట, భజన చేయుట, శంఖమూదుట, గంట మ్రోగించుట ఇవన్నీ ఏలా? ఇంకను అర్ఘపాద్యం సమర్పించుట, సంతర్పణ చేయుట మొదలగు పనులు చేయించడి వారు. ఇవన్నీ చూచిన పిమ్మట బాబాను హిందువో మహమ్మదీయుడో అని వర్ణించుట, నిర్ణయించుట కష్టతరమై తోచెను. ఎవరైతే భక్తులకు సర్వమును వదులుకొని దేవునికి సర్వస్వ శరణాగతి అని లొంగిపోదురో అట్టి వారిలే దేవునిలో కలిసిపోదురు అని తెలిపెను. సాయి అవతారము అద్భుతమైనది. వారికి దేనితోనూ సంబంధం లేదనుకొని భేదభావములు చూపక జాతి, మత, గొప్ప, పేద భేదములు ఉండేవి కావు. సాయిబాబా వారు అంతటి మహనీయుడు. బాబా ఫకీరులతో కలిసి మాంసమత్స్య ఆహారము తినడివారు. వారి పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను తినినను బాబావారు తినడివారు. ఏమీ అనేవారు కారు. పూర్వజన్మ సుకృతముచే భక్తులు ఆయన పాదములకు సేవ చేసే భాగ్యము లభించినదని సంతోషపడేవారు. బాబా విశిష్టతను, ఆయన గుణములు వర్ణించగల నన్న ఎవరికి సాధ్యపడదు. సన్యాసులు, యాత్రికులు మోక్షమునకు ఆయనను సేవించుటకు ఎంతో దూరం నుండి వచ్చేటివారు. ఆఖరికి బాబా ఎవరో ఏమిటో అంతు చిక్కకున్నది. మనలో దాగిన విషయములన్నీ బాబాకు తెలుసును. వారు సర్వము తెలిసిన వారైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె
కూర్చుండేవారు. ఒకప్పుడు బాబాకు భక్తులు సమర్పించిన దక్షిణలు పేదవారికి కానీ ప్రయాణ సాధకులకు కానీ ఎవరితో వస్తే వారికి 50 రూపాయలు, 20, 15 రూపాయలు చొప్పున ఇచ్చేటివారు. నలుమూల నుండి దేశముల నుండి బాబాను దర్శించుటకు భక్తులు విరివిగా వచ్చుచుండిరి. సాయినాథి ఎప్పుడూ దుని వద్దనే ధ్యానమందుండేవారు. ఒక్కోసారి స్నానం కూడా చేసేటివారు కారు. సాయిని చూచిన చాలు భక్తులు శుభములు నొందెదరు. కొందరు రోగముల నుండి బయటపడేవారు. దుర్మార్గులు సన్యాసులుగా మారేవారు. కుష్ఠరోగులు విముక్తులయ్యేవారు. భక్తులు కోరికలు ఏ రకమైనను నెరవేరుచుండెడివి. కుంటివారిని నడిపించేడివారు. కంటి జబ్బులకు రసము పోయకుండగానే చూపును ఇచ్చేడివారు. సాయి కీర్తి దూరదూరములకు ప్రాకినది. సాయి మహిమలను ఎవ్వరూ ఊహించలేకుండిరి. మొట్టమొదట సాయి శుభ్రముగా నుండిన దోవతి చొక్కా తలపాగా కట్టుకునేవారు. మొదటిగా ఊరిలో రోగములను తనిఖీ చేసిన పిదప ఔషధము ఇచ్చేడివారు. వారి చేతి స్పర్శచే రోగములు నయమగుచుండెడివి. మంచి పేరుగల డాక్టరు అని బాబావారిని భక్తులు చెప్పుకునేవారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఒక భక్తుని కండ్లు బాగా వాచిపోయి ఎర్రగా నీరు కారుచుండెను. షిరిడీలో మంచి డాక్టరు దొరకలేదు. ఒక చిన్న డాక్టరు ఆ కళ్ళకు బాబాగారి సమక్షమున ఆవుపాలు కర్పూరంతో చేసిన మందులు వాడిరి. కానీ జబ్బు తగ్గలేదు. అప్పుడు బాబావారు ఆ డాక్టర్ ఎదురుగానే నల్ల జీడిగింజలను నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క కన్నులో ఒక్కొక్కటి నుంచి కట్టుకట్టెను. మరుసటి దినము సాయిబాబా వారు ఆ కట్లు విప్పి నీళ్లను కంటిపై ధారగా పోసెను. ఆ కండ్లకు వాపు తగ్గి కండ్లకు కట్టిన పుసి అంతయు పోయి కళ్ళు బాగా తయారై కనపడుచుండెను. నల్లజీడి గింజలు మందు పెట్టినప్పుడు ఇంకెవరైనా అయితే కండ్లు శాంతం పోయేడివి. కానీ బాబాగారు విరుద్ధమైన మందు వాడినప్పటికీ కండ్లు జబ్బు నయమైనది. ఇటువంటి చిత్రములు బాబావారు ఎన్నియో చేసిరి. అక్కడ చూస్తున్న ఆ డాక్టర్కు బాబావారి మహిమ వలన ఇదంతయు జరుగుతున్నదని బోధపడెను. బాబావారి యోగాభ్యాసములు. బాబావారికి యోగాభ్యాసములన్నయూ తెలియను. అందులో దౌతిక్రియ 2 ఖండయోగము వర్ణింపబడిను. దౌతిక్రియ అనగా శుభ్రపరచుట అనే అర్థము. ప్రతి 3 రోజులకు బాబావారు దగ్గరలోనున్న మర్రి చెట్టు గడకు పోయి అక్కడే ఉన్న బావి దగ్గర స్నానము ముఖము శుభ్రపరచుకునేవారు. ఒకనాడు బాబావారు ఊపిరితిత్తులను బయటకు తెప్పించి వాటిని నీటిలో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయుట కొందరు భక్తులు చూసిరి. ఈ విషయమును ఆ భక్తులు షిరిడీలో కూడా అందరికీ చెప్పిరి. 22 అంగుళముల పొడవు 3 అంగుళముల వెడల్పు గుడ్డను మృంగి కడుపులో అరగంట పైగా నుంచి ప్రేవులు శుభ్రపరిచిన తరువాత బయటికి తీసిడివారు. ఖండయోగమనిన శరీరమును వేరు చేయుట అనే అర్థము. ఒకనాడు బాబావారి శరీరంలోని అవయవములు వేరువేరుగా ఉండుట అక్కడ భక్తులలో ఒకడు చూసి భయపడిపోయి షిరిడీలో భక్తులందరికీ జరిగినంతయు చెబుదామని బయలుదేరిను. కానీ మరలా ఆ విషయము గూర్చి బాగా తెలుసు కనుక అట్లు జరిపించినది నీవే అని అందరూ ఎవరికి చెప్పక ఊరకుండెను. తరువాత దినమున మసీదుకు పోయెను. అచ్చట బాబావారు ఎప్పటివలే హాయిగా కూర్చుని ఉండుటగాంచి అది ఒక కలగా భావించెను. సమాధి స్థితి, దానిని పరాకాయ ప్రవేశము అని కూడా అందరూ. బాబావారు భక్తుల యొక్క యోగక్షేమములనే నిత్యము కోరేవారు. సాయి ఒకనాడు తత్వాను కాపాడుటకై 3 రోజులు శవంలాగా మారిపోయి తరువాత తిరిగి సాయిగా మారిపోయెను. సాయిబాబా గారు యోగాభ్యాసములలో నిష్ణాతులు. ఆయనకు ఆయనే సాటి. కొన్ని దినముల పాటు యోగ సమాధిలోనే ఉండి మరలా మామూలు దశకు రాగల శక్తి సంపన్నులు. శ్రీ సాయి లీలలు కోకొల్లలు. ఆయన మహిమలు అద్భుతం. విన్నవారికి మోక్షం, కన్నవారికి ముక్తి. బాబావారి కరుణ సర్వంతర్యామి. సాయిబాబా వారు ఊదితో భక్తుల యొక్క రోగములను నయం చేసేటివారు. రోగుల వద్ద నుండి 1 పైసా కూడా ఆశించేవారు కాదు. ఒకప్పుడు ఇతరుల జబ్బులు తను అనుభవించి వారిని పునీతులుగా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బాబా తన కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కోసమే పాటుపడేవారు. సాయి ఎంతో కరుణారస హృదయుడు, సర్వజ్ఞుడు, త్రికాలవేది. వారిని కొలిచిన వారు పుణ్యులు. బాబాగారు మొదటి నుండి మసీదులో దుని ఒకటి వెలిగించిరి.
దానిలో నుండి వచ్చిన ఊదియే విభూదిగా మనకు రోగ నివారణకు వాడుతున్నారు. ఒకనాడు అది దీపావళి పండుగ రోజు. 1910వ సంవత్సరము. సాయి ధుని వద్దే కూర్చుని చిలకాగుచుండెను. అప్పుడప్పుడు ధునిలో కట్టెలను వేయుచున్నారు. అలా చాలాసేపు కూర్చుని వెంటనే తన చేతిని ధునిలోని మంటలలో పెట్టెను. చెయ్యి బాగా కాలిపోయెను. అక్కడున్న భక్తుల్లో ఒకరు మాధవరావు దేశపాండే శ్యామ అనునతడు చూచి బాబావారి చేతిని బయటకు లాగిరి. సాయి, నీవే అలా చేశావేమిటి? మాకెంతో భయం వేసినది అని అడుగగా సాయి తేరుకొని ఇలా అన్నారు. బాబూ, నా భక్తులలో నొకరు దూరమున నుండిరి. వారు కమ్మరి భార్య కొలిమిలో తిత్తి నొక్కుచున్నది. ఆమె ఒడిలో పిల్లవాడు నిద్రించున్నాడు. అంతలో లోపల నుండి ఆవిడ రోగిష్టి భర్త దగ్గుతూ మంచి నీరిమ్మని ఆమెనడిగెను. పతిసేవయే పరమావధిగా భావించిన ఆమె బిడ్డడు ఒళ్ళో ఉన్నాడని కూడా తలుచుకుండా పరుగున భర్తకు నీళ్లు ఇవ్వటానికి లేచినది. అలా లేవగానే బిడ్డడు అక్కడ కొలిమి మంటలలో మండిపోతుంటే నేను నా చెయ్యిని మంటల్లో పెట్టి ఆ బిడ్డను రక్షించాను అని చెప్పి అందరికీ విషాదం తెలియజేశారు. ఇంత దూరంలో ఉన్నా సరే తన భక్తుడు ఇబ్బందిలో కష్టాల్లో ఉన్నాడని తెలియగానే సాయి సర్వంతర్యామి కనుక వారిని కాచి కరుణించే దైవం. అప్పుడు ఆమె మంటల్లో పడబోయిన బిడ్డను తీసుకొని, సాయిబాబా, నా బిడ్డను రక్షించావా తండ్రి అంటూ సాయిని తలుచుకొని ప్రణామములు అర్పించింది. ఓం సాయిరామ్. బాగోజీ షిండే సేవ. అప్పుడు బాబావారు భక్తులను ఉద్దేశించి, నా చేయి కాలుట నాకంత బాధగా లేదు, కానీ నా భక్తురాలు బిడ్డడు రక్షింపబడ్డాడు, అది నాకెంతో ఆనందం అని చెప్పెను. బాబాగారి చేయి కాలినది అని భయపడి మాధవరావు దేశపాండే నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియచేయగా ఆయన బొంబాయి నుండి డాక్టర్ను పిలిపించారు. బాబాగారు డాక్టర్ను పిలిపించారు. బాబాగారు, డాక్టరు మందులు వాడను కనుక ససేమిరా వాడను, అల్లాయే నాకు డాక్టరు అని తెలియచేసిరి. ఆ డాక్టర్ గారు బాబాగారి దర్శనం మొన్న ఈ నెపంతో దొరికింది కదా అని సంతోషించి సాయికి పాదాభివందనం చేసి తిరిగి బొంబాయి వెళ్ళిపోయెను. బాబా కాలిన చేతికి కుష్ఠరోగి బాగోజీ షిండే అను భక్తుడు రోజు కట్టుకట్టేవారు. అతని నిరంతర సేవకు కొన్ని రోజుల తరువాత బాబాగారికి కాలిన చెయ్యి మరలా మామూలు స్థితికి వచ్చింది. ఇంకా ఏమైనా పుండు మిగిలిందా అని తలచి ఆ కుష్ఠరోగి నేతితో తూమి కట్టుకట్టేవారు. అప్పుడప్పుడు బాబాగారు వెండి తోటకు వెళ్ళేవారు. వారి వెనుక బాగోజీ బాబాగారికి గొడుగు పట్టుకుని వెనకే వెళ్ళేవాడు. బాబావారు బాగోజీ చేత ఇవన్నీ తనకు అవసరం లేనప్పటికీ చేయించుకునేవారు. అంటే ఆ కుష్ఠరోగి మీద సాయికి ఎంతో ప్రేమ ఉండేది. గత జన్మలో ఈ కుష్ఠరోగి పాపి అయి ఉండెను కనుకనే ఈ జన్మలో కుష్ఠరోగంతో జన్మించెను. అతని శరీరం అంతయు చీముకారుతూ వ్రేళ్ళు సగం వరకు చిక్కుకొని పోయి ఉండేవి. అసహ్యముగా వాసన కూడా వచ్చేది. అతని శరీరము బయటవారికి ఆ కుష్ఠవ్యాధివాడు దురదృష్టవంతుడిలా కనపడినా అతడు ఎంతో భాగ్యశాలి అని బాబాగారు చెప్పారు. ఎందుకంటే అక్కడున్న సాయిబాబా భక్తులలో బాబావారికి సేవ చేసిన వారిలో మొదటివాడు ఈ కుష్ఠరోగి బాగోజీ షిండే. ఆ తరువాత బాబాగారు తన కరుణా కటాక్షముల వలన అతనికి కుష్ఠవ్యాధి నుండి విముక్తుడిని చేసి మంచి జీవితమును ప్రసాదించిరి. అతను బాబావారికి అతనున్నంతకాలం సాయి సేవలోనే ఉండి తరించినాడు. సాయినాథుని లీలలలో ఇది ఒకటి. ఒకనాడు అమరావతి వాసియగు దాదాసాహెబ్ కాపాడే భార్య తన కుమారునితో షిరిడీలోనే బాబావారి సేవ చేసుకుంటున్నది. ఆమె కుమారునకు జ్వరము వచ్చినది. అది వెంటనే ప్లేగు జ్వరముగా మారి పిల్లవాని అపాయస్థితికి వచ్చెను. ఆమె కంగారు పడిపోయి అమరావతి పోవుటకు బాబావారి ఆజ్ఞ తీసుకొనవలెనని బుటివాడ నుండి వచ్చుచున్నాను. బాబాతో తన చిన్న కుమారుడు ప్లేగు జ్వరముతో బాధపడుచున్నాడని అమరావతి వెళ్ళుటకు సెలవు ఇప్పించమని ఆమె కోరినది. అప్పుడు సాయి ఆమెను ఉద్దేశించి, ఆకాశంలో మేఘములన్నీయు దట్టముగా కమ్ముకొని ఉన్నవి, అవన్నీ తేరుకొనిటకు కొంతసేపు అగును కానీ చెబుతూ ఆమెను ఓదార్చెను. అలా అన్నారో లేదో తన కఫనీని పైకి తీసి తన చంకలో నుండి 4 ప్లేగు ముక్కలు తీసి అక్కడి భక్తులతో, సాయి చూచితిరా, నా భక్తుల కొరకు నేనెంత బాధపడేదనో, భక్తుల కష్టములన్నీ నావిగా భావింతును అని అక్కడున్న భక్తులకు తెలియజేసిరి. యోగేశ్వరుల మనస్సులు ఎంతో మెత్తన
ప్రేమ, దాక్షిణ్యము, దయ, ఎంతో ఉదార స్వభావము ఇవన్నీ మిళితమై ఉండును. సాయి అందరినీ తమ బంధువుల వలె చూచెదరు. అందుచే సాయి యొక్క సాంగత్యము మనకు ఎంతో అవసరము. ఆయన కృపా కటాక్షము లేనిదే ఈ జీవ కోటి ఆధారమే లేదు. సాయి లీలలు కంతు లేదు. సాయి భక్తులపై ఎట్లు ప్రేమగా ఉండేవారో, వారి వారి కోరికలను ఎలా గ్రహించి తీర్చెదరో ఈ లీలలో అర్థమగును. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాగారి భక్తుడు. అతనికి నందూర్బార్ నుండి పండరీపురమునకు ఉద్యోగం బదిలీ అయినది. ఆయన మమత్తాగారు ఉద్యోగము చేసేవారు. అట్టి పుణ్యక్షేత్రమునకు బదిలీ అగుచున్నాను అని చెప్పి ఎంతో సంబరపడెను. ఆయన వెంటనే పండరీపోయి ఉద్యోగంలో చేరవలసి ఉన్నది. బాబాగారికి షిరిడీకి ఉత్తరం రాయకుండగానే పండరీపురం పోవలెనని తలంచెను. మరలా వెంటనే షిరిడీ పోయి తన విఠోబావ దేవుడగు సాయిబాబా వారిని దర్శించుకొని పండరీ పోవలెనని తలంచెను. అక్కడున్న భక్తులకు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ వస్తున్నట్లు బాబాగారికి తప్ప ఎవరికీ తెలియదు. చాందోర్కర్ నీవు నీమ్గాం చేరేసరికి షిరిడీ మసీదులో చిన్న మాదిరి గొడవగా వినపడుచున్నది. సాయి మసీదులో కూర్చుండి కాశీరాము అప్పాసిందే మహల్సాపతితో మాట్లాడుచుండెను. అది తడవుగా సాయి ఇలా అన్నారు, మనమందరము కలిసి భజన చేద్దాం. పండరీపురం తలుపులు తెరిచినారు, ఆనందంగా పాడుదాం లెండు అని పాడుచుండిరి. ఆ పాటలో నేను పండరీపురం వెళ్ళాలి, నే అక్కడ నివసించాలి అని, నా దైవము యొక్క స్థలమని అర్థము కలదు. సాయి పాడుచుండా ఆ భక్తులు వంత పాడుచుండగా కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబముతో వచ్చి బాబాగారికి సాష్టాంగ నమస్కారం చేసి సాయిబాబా వారితో, బాబా మీరు మాతో కలిసి ఉండమని వేడుకొనిచుంటినెను. నానాసాహెబ్ బాబాగారిని అడగక మునిపే బాబాగారు పండరీపోయి అక్కడే ఉండవలెనని అనుకున్నారని తక్కిన భక్తులు నానాకి తెలియపరచగానే నానా మనసు కరిగి సాయి పాదములపై పడెను. సాయి యొక్క ఆశీర్వాదము తీసుకొని నానా కుటుంబముతో పండరికి పోయెను. మానవ జన్మకు మానవ సేవయే ప్రాముఖ్యము. బాబావారి అడుగుజాడలలో సేవలలో నడుచువారు ధన్యులు. ఇంతటితో మొదటి రోజు పారాయణ ఆపి రెండవ రోజు పారాయణ కేగిదము. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.